let's get into the word now. A couple of weeks ago, I started on the subject of fear. నేను భయము అనే అంశాన్ని 2 వారాల క్రితం And I ఆరంభించాను. shared a little bit. I want to refresh your memory and carry on. And I want to finish it today. ఈ రోజు నేను ముందుకు కొనసాగిస్తాను. ముందు ఏం చెప్పానో ఆ విషయాలు కొంత జ్ఞాపకం చేస్తాను మీకు. In 2 Timothy chapter 1 verse 7, the Bible says, God hath not given us a spirit of fear, but of power and of love and of a sound mind. 2 తిమోతి 1:7 వాక్యం సెలవిస్తుంది, దేవుడు పిరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు గాని మంచితనము ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకి ఇచ్చెను అని ఉన్నది. We said fear is a spiritual force. ఈ భయము అనేది ఆత్మ సంబంధమైన శక్తి. And that it is the opposite of faith. అది విశ్వాసానికి వ్యతిరేకమైనదై ఉన్నది. Faith is of the spirit and fear is also of the spirit. ఈ విశ్వాసము అలాగే భయము కూడా ఆత్మ సంబంధమైన శక్తులై ఉన్నాయి. And both of these forces attract what you believe. ఈ రెండు కూడా ఏది నమ్ముతామో దానినే మన జీవితానికి తీసుకొని వస్తాయి. Both operate in a similar manner. అవి రెండు కూడా ఒకే రీతిగా పనిచేయడం జరుగుతుంది. If you believe in something in faith, faith will produce what you believe. విశ్వాసంతో దేన్నైనా మీరు నమ్మినట్లయితే అది మీకు కలగడము జరుగుతుంది. And when you operate in fear, whatever you fear will be attracted to manifest in your life. అలాగే ఒకవేళ మీరు భయపడుతున్నట్లయితే దేనికైతే భయపడతారో అది మీ పైకి రావడం జరుగుతుంది. So we said according to Job chapter 3 verse 25. యోబు 3:25 ప్రకారముగా Job says, for the thing which I greatly feared is come upon me, and that which I was afraid of is come unto me. నేను ఏ విషయంలో అత్యధికముగా భీతి నొందితునో అది ఏ నాకు సంభవించుచున్నది అని అక్కడ యోబు మాట్లాడుతున్నాడు. So whatever he feared and whatever he was afraid of actually manifested in his life. యోబు దేనికైతే భయపడి భీతి నొందాడో అదే తన జీవితంలో సంభవించడం జరుగుతుంది. His fear empowered what he feared to manifest in his life. తన జీవితంలో దేనికోసమైతే భయపడుతున్నాడో అది జరగడానికి అది కారణమైనదిగా So ఉంది. remember and realize fear is a force. కాబట్టి భయము అనేది ఒక శక్తి. And as a child of God, you are not supposed to entertain fear. దేవుని బిడ్డగా భయాన్ని నీవు ఎంత మాత్రము కలిగి ఉండకూడదు. When you pray in fear, భయముతో నువ్వు ప్రార్థన చేస్తే your prayer cannot produce what you desire. నువ్వు కోరుకున్నది నీ ప్రార్థన ద్వారా కలగదు. Because you desire something but you fear something else. నువ్వు ఒక విషయంలో భయపడుతున్నావు, మరో విషయాన్ని కోరుకుంటున్నావు కాబట్టి. And what you fear is of the spirit, although what you desire is not of the spirit, it is of the mind. నువ్వు ఏదైతే నువ్వు భయపడుతున్నావో అది మనసుకు సంబంధించింది, ఏదైతే ఆశిస్తూ ఉన్నావో అది ఆత్మ సంబంధమైనది కాబట్టి. And because the spiritual things are more powerful than natural things, ఈ సహజమైన విషయాల కంటే ఆత్మ సంబంధమైన విషయాలు శక్తివంతమైనవి కాబట్టి what you fear is what will manifest. ఏదైతే నువ్వు భయపడతావో అదే నీకు సంభవిస్తుంది. Let's carry on. ఇంకా ముందుకు వెళ్దాం. We said where did fear come from, and we showed you from the book of Genesis that fear was a result of sin. ఈ పాపము వలన ఈ భయం అనేది ఉత్పాదన అయింది అనే విషయాన్ని ఆదికాండంలో మనం నేర్చుకొని ఉన్నాం. And I showed you from scripture and explained to you how these both operate and how faith operates on the word and fear operates on anything that contradicts the word of God. విశ్వాసం అనేది దేవుని వాక్యంను ఆధారం చేసుకొని పనిచేస్తుంది, వాక్యానికి విరుద్ధమైన దాన్ని ఆధారం చేసుకొని భయము పనిచేస్తుంది అని మీకు తెలియజేశాను. The Bible tells us that the thief cometh not but for to steal, to kill and to destroy. ఆ బైబిల్ బోధిస్తుంది దొంగతనము హత్య నాశించడానికి తప్ప మరి దేనికి రాడు. So he's always busy trying to plant seeds of doubt. అనుమానము అనే బీజం మీలో నాటడానికి అపవాది ప్రయత్నిస్తాడు. Seeds of fear through speaking unto us and into our ears those things that contradict the word of God. వాక్యానికి విరుద్ధమైన విషయాలు మాట్లాడడం ద్వారా అపవాది మనలో భయము అనే విషయాన్ని నాటడం జరుగుతుంది. And when we believe the lies of the devil, అపవాది అబద్ధాలను మనం నమ్మినప్పుడు and operate in fear, భయములో మనం పనిచేసినప్పుడు the force of fear will make sure that we take delivery of what we fear. ఆ భయముకున్నటువంటి శక్తులు అనేవి దేనికైతే భయపడుతున్నామో అది వచ్చేలా చేస్తాయి మనకి. All right, in Matthew chapter 14 I showed you how fear can rob you of your blessings. మత్తయి సువార్త 14వ అధ్యాయములో ఆశీర్వాదం ఎలా దొంగిలించబడుతుందో తెలియజేశాను. And then I showed you how fear blocks the blessing of God. దేవుని ఆశీర్వాదాన్ని భయం ఎలా ఆటంకపరుస్తుందో చెప్పాను. If you missed all that, make sure you get your copy of that teaching from that Sunday. ఒకవేళ మీరు వినని వారైతే ఆ సండే మీరు కాపీ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. When faced with challenges and impossible situations in life, అసాధ్యమైన పరిస్థితులు, సవాలు, ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు don't let fear dominate your thinking, your speech and your actions. నీ మాటల్ని, నీ క్రియల్ని, నీ ఆలోచన నిన్ను ప్రభావితం చేయనివ్వకూడదు. Rather speak the word to attack that which is trying to
birth fear in you. నీలో భయం కలిగించడానికి ఏదైతే దాడి చేస్తుందో దానిని నువ్వు దానిపైన దాడి చేయవలసిందిగా కోరుతున్నాను. Mark chapter 11 verse 23 says, మార్కు సువార్త 11:23 సెలవిస్తుంది, whosoever shall say unto this mountain, ఎవడైనను ఈ కొండను be చూసి thou చెప్పిన యెడల removed and be thou cast into the sea, నువ్వు పెళ్లగించబడి సముద్రంలో పడుమని and చెబితే shall not doubt in his heart, తన హృదయంలో but సందేహించకపోతే shall believe that those things that he said shall come to pass, he shall have whatsoever he not prayeth but saith. వాడు చెప్పినది జరుగునని నమ్మితే వాడు చెప్పినది వానికి జరుగునని చెప్పుచున్నాను. So what are we encouraged from the word of God? వాక్యం నుంచి ఎలా Not ప్రోత్సహించబడుతున్నాం? to speak about your problem, సమస్య గురించి but to మాట్లాడకూడదు కానీ speak to the problem and attack the problem with the word of God. సమస్యతో మాట్లాడాలి, ఆ సమస్యకి దేవుని వాక్యముతో దాడి చేయాలి. Let me remind you this morning, you cannot ignore the problem. ఒక మాట చెప్పనివ్వండి, సమస్యను మనము You పట్టించుకోకూడదు, cannot deny the challenge. సవాలు లేదు అనకూడదు. You have మనము to attack the challenge. ఆ సవాలు పైన దాడి That చేయాలి. which is trying to birth fear in you must be attacked and annihilated. నీలో భయం కలిగించేది అది తొలగించబడాలి, నిర్మూలము అవ్వబడాలి. You have to attack it and you have to take the first step. నీవే దాడి చేయాలి, దాని కొరకు నీవే మొదటి అడుగు వేయాలి. My friend, we understand from the scripture వాక్యములో నుండి that the గ్రహిస్తున్నాం, people of God never possessed the land because of unbelief. అవిశ్వాసమును బట్టి దేవుని ప్రజలు ఆ దేశాన్ని This స్వాధీనపరచుకోలేకపోయారు. is what the book of Hebrews chapter 3 verse 19 says. హెబ్రీ 3:19 సెలవిస్తున్న మాట అది. It was because of unbelief they could not possess the land. అవిశ్వాసము చేతనే వారు స్వతంత్రించుకోలేకపోయిరి. But don't forget, fear is what produces unbelief. అలాగే భయము అనేది అపనమ్మకమును కూడా When they went కలిగిస్తుంది. and spied out the land, ఆ దేశాన్ని వారు వెళ్లి వేగి they చూసినప్పుడు began to talk about the challenges in the impossible situation. అక్కడ ఉన్న అసాధ్యమైన పరిస్థితుల గురించి వారు మాట్లాడడం మొదలు పెట్టారు. When they saw the giants, వారు యోధుల్ని చూసినప్పుడు, when they saw the walls, ఆ గోడల్ని వారు when చూసినప్పుడు, they compared themselves, వారిని వారు పోల్చుకున్నప్పుడు they came to the conclusion ఒక తీర్మానానికి వచ్చారు that వారు. if we attack them, we're going to die. వారిపైన దాడి చేస్తే మనం Now, చనిపోతామని when they spoke, వారు మాట్లాడినప్పుడు what they spoke was based on what they saw and what they heard. వారు విన్న దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి ఆధారం చేసుకుని What మాట్లాడారు. they saw and what they heard contradicted what God said. వారు చూసింది విన్నది దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకముగా ఉన్నది. God said, I have given you that land. దేవుడు అన్నాడు, మీకు ఆ దేశం ఇచ్చాను అని. Amen. ఆమేన్. When you believe what you see with your natural eye more than what God said, దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువగా నీ కళ్ళతో చూసిన దాన్ని మీరు ఎక్కువ నమ్ముతూ ఉంటే then it gives room for fear to be birthed in you. నీలో భయం రావడానికి అది కారణమయ్యేదిగా And ఉంటుంది. if fear can take over, ఈ భయము అనేది fear will produce unbelief in నిన్ను you. జయిస్తూ నీలో అవిశ్వాసాన్ని కలిగిస్తుంది. Therefore, it is very essential that you understand కాబట్టి నువ్వు దీన్ని గ్రహించడం చాలా that ముఖ్యమైనది. the word has to be received and understood. ఈ వాక్యమును మనం స్వీకరించి అర్థం చేసుకోవాలి. Go to Matthew chapter 13, please. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూద్దాం ఒకసారి. In Matthew chapter 13, మత్తయి సువార్త 13వ the అధ్యాయంలో Lord says, దేవుడు చెప్తున్నాడు, it is given unto you to understand the mysteries. మర్మాలను గ్రహించడము మీకు అనుగ్రహించబడి ఉన్నది అని. That means not everybody understands the word of God. అనగా అందరూ దేవుని వాక్యమును గ్రహించరు. Jesus preached the word. యేసుక్రీస్తు వాక్య He ప్రవచనం preached చేశాడు. it in parables. ఆయన ఉపమానాల్లో But not బోధించాడు. everybody understood. కానీ అందరూ అర్థం చేసుకోలేదు. But he says, unto you it has been given to understand mysteries. అయితే మర్మాలను గ్రహించడము మీకు అనుగ్రహించబడింది అన్నాడు. Remember, the truth of the kingdom of God is in mystery form. దేవుని రాజ్య మర్మము అనేది ఆ సత్యం అనేది మర్మముగా That's ఉన్నది. why the natural man comprehendeth not the things of the spirit. అందుకే శారీరక పురుషుడు ఆత్మ సంబంధమైన విషయాలను The గ్రహించజాలడు. natural man cannot understand the things of the spirit. ఈ శారీరక పురుషుడు ఆత్మ సంబంధమైన విషయాలను అర్థం So they చేసుకోలేడు. question the very existence of God. ఆ దేవుని యొక్క ఉనికిని వారు ప్రశ్నిస్తారు. They question the very power of God. దేవుని శక్తిని వారు They ప్రశ్నిస్తారు. don't believe in God. దేవుని వారు నమ్మరు. They carry the Bible, they can pray, they can read the Bible, but they don't believe in God. వారు బైబిల్ పట్టుకొని ఉంటారు, ప్రార్థన చేస్తారు, చదువుతారు, కానీ దేవుని Because మాత్రం నమ్మరు. what they lack is understanding. వారికి కొరతగా ఏమో జ్ఞానము కొరతగా In ఉన్నది. verse 13 he says, 13వ వచనం చెప్తున్నాడు, they see
but they see not. వారు చూచుటకు చూదురు గాని చూడక They ఉందురు. hear, but they hear not. వారు విందురు కాని వినక యుందురు. Neither do they understand. వారు గ్రహించరు. They're seeing with their natural eye, but they cannot see with their spiritual eyes. వారు కళ్ళతో చూతురు గాని ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడరు. They hear with their natural ears, but they're not able to hear the voice of the Spirit of God. ఈ సహజమైన చెవులతో వింటున్నారు కానీ ఆత్మ సంబంధమైన మాటలు వినడం So he లేదు says వారు. the prophet Isaiah prophesied about such people. ఈ ప్రవక్త అయిన యెషయా ఈ విషయాన్ని ప్రవచిస్తున్నారు. And he said, by hearing you shall hear, అయితే వినుట మట్టుకు మీరు విందురు కానీ and shall not understand. మీరు గ్రహించక యుందురు. Seeing they shall see, చూచుటకు చూతురు కానీ but they shall not perceive. వారు గ్రహించక యుందురు. They think they understand, but they don't. మాకు అర్థమైంది అనుకుంటారు కానీ వారు అర్థం So the చేసుకోలేని Lord వారే. says, ఈ వాక్యం సెలవిస్తుంది their heart has gone waxed gross. వారి హృదయాలు కఠినమాయను They మందమాయను. become hardened. ఆ కఠినమాయను అని ఉన్నది. Their ears are dull of hearing, ఆ చెవి మందం కలిగి and ఉన్నారు their వారు. eyes have been closed. వారి కన్నులు He said, but మూసివేయబడ్డాయి. if their eyes should be opened, వారి కన్నులు తెరవబడితే and their ears open up to hear, వినటానికి వారు చెవులు తెరుచుకొని and ఉండగలిగితే understand with their heart, వారి హృదయముతో then గ్రహించగలిగితే I should heal them and they should be converted. అప్పుడు నేను వారిని స్వస్థపరచదను మార్చదను So అంటున్నాడు. not everybody that is listening to the preaching of the man of God truly benefits. దైవజనుని మాటలు వింటున్న వారందరూ గొప్పగా లాభాన్ని పొందుకున్నవారు కాదు. You మరి can come to the same church, listen to the same preacher, వారు ఒకే ప్రసంగుని మాటలు వింటారు, ఒకే సంఘానికి వస్తారు. and one can be blessed and the other not be blessed. ఒక ఆయన ఆశీర్వదించబడతాడు, మరొక ఆయన Remember ఆశీర్వదించబడడు. the story or the parable that Jesus shared in the book of Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో He యేసుక్రీస్తు said there were ఉపమానాన్ని two బోధించాడు. guys that came to the same church, ఇద్దరు వ్యక్తులు ఒకే సంఘానికి heard వచ్చారు, the same preacher preach, ఒకటే ప్రసంగుని మాటలు విన్నారు. both had the same set of problems, ఇద్దరికి ఒకే రకమైన సమస్యలు both had వచ్చాయి, the same set of challenges. ఇద్దరికి ఒకే రకమైన సవాలు But వచ్చింది. when the challenge came, ఈ సవాలు వచ్చినప్పుడు one guy's house stood firm while the others collapsed. ఒక ఆయన కట్టిన ఇల్లు నిలబడింది, మరొకరి ఇల్లు కూలిపోయినది. Why? Because he said the difference is that one of the guys obeyed and did what was said. ఎందుకనగా దానిలో ఒక ఆయన దేవుడు చెప్పిన మాటను విన్నాడు, విధేయత చూపాడు కాబట్టి. Listen to me. వినండి. When you see, నువ్వు చూస్తున్నప్పుడు, when you hear, నువ్వు వింటున్నప్పుడు, and receive understanding, జ్ఞానాన్ని పొందుకుంటున్నప్పుడు, understanding provokes action. ఈ జ్ఞానము అనేది నీలో క్రియను కలిగిస్తుంది. When you don't understand, నువ్వు అర్థం చేసుకోకపోతే you don't act on it. దానిపైన క్రియ చేయలేవు. When you understand, action follows. నువ్వు అర్థం చేసుకుంటే దాన్ని బట్టి క్రియ అనేది వస్తుంది. See, you can be sitting in this church నువ్వు సంఘంలో కూర్చొని and you ఉండొచ్చు might కదా. have heard thousands of messages preached on sowing and reaping, విత్తుట కోయట గురించి కొన్ని వేల ప్రసంగాలు వినొచ్చు on నీవు, tithing, దశభాగం గురించి. and yet you don't act on it. అయినను నువ్వు దానిపైన క్రియ The చేయవు. reason is simple. కారణం ఏంటంటే చాలా You are సులభమైంది. hearing, but you're not hearing the truth. నువ్వు వింటున్నావు కానీ సత్యమును వినడం లేదు. You don't truly comprehend and understand it in your spirit to the point where you act on it. దానిపైన క్రియ చేయగలుగునంత వరకు నీ హృదయంలో దాన్ని గ్రహించి అర్థం చేసుకోలేవు. But you think you understand. నాకు అర్థమైంది అనుకుంటున్నావు నీవు. Understanding always produces fruit. ఈ జ్ఞానం అనేది ఎల్లప్పుడూ ఫలమును మనకిచ్చేదిగా ఉంటుంది. He said, if you will understand, నీవు గ్రహిస్తే then I would heal, నిన్ను స్వస్థపరుస్తాను and అంటున్నాడు. you should be converted. నువ్వు So మార్చబడతావు. for that to happen, అది జరగడానికి understanding has to produce something in me that will cause healing to manifest. స్వస్థత జరగడానికి ఈ జ్ఞానము లేదా అర్థం చేసుకోవడం అనేది నాకు కావాలి. Now look what he says in verse 19. 19వ వచనంలో చూడండి. ఇంకా When anyone heareth the word of the kingdom దేవుని రాజ్య మాటను ఎవడైనా విని and understandeth it not, గ్రహింపక యుండగా then cometh the wicked one and catcheth away that which was sown in the heart. అతని హృదయంలో విత్తబడినటువంటి విత్తనాన్ని దుష్టుడు వచ్చి దొంగిలించును. Because the devil does not want the word to produce in your life. ఆ వాక్యము నీలో ఉత్పాదన చేయడం అనేది అపవాదికి He ఇష్టం లేదు wants you కాబట్టి to doubt his word. తన వాక్యము నువ్వు He wants you అనుమానించాలనుకుంటాడు. to fear lack. నువ్వు కొరతకు He wants you భయపడాలనుకుంటాడు. to fear that if you do act, it may not work. నువ్వు క్రియ చేస్తే పని చేయదు అని భయపడాలనుకుంటాడు. Say amen, somebody. I am sent for the liberation of the men and women of this generation. God
sent me in an 18-hour long vision. So God said to the world, enough is enough. Satan, stop there. So whatever Satan has done against your destiny, I command them undone today. Whatever tree the devil has planted into your life, I command them uprooted today. The strangers moving through your body is cursed today. In the name of Jesus. బ్రదర్ పేరు ఆడమ్ జాకబ్. మరి ఈ సహోదరుడు మరి తన యొక్క వ్యాపారం విషయంలో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చారు. తనకి ఏ విధమైనటువంటి మరి మనీ సర్క్యులేషన్ కానీ ఏది లేకుండా ఉన్నటువంటి ఆ సమయంలో మరి మనం వ్యాపారం చేసేటువంటి సంబంధించినటువంటి పేపర్స్ ని తీసుకొచ్చి సంఘంలో మరి అభిషేకించబడినటువంటి నూనెతో ప్రార్థించినప్పుడు దేవుడు ఏ విధంగా కార్యం చేస్తారో అనేటువంటి మాటలను విని మరి దానికి విధేయతగా తనకి సంబంధించినటువంటి పేపర్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి మరి ప్రేయర్ చేయించారు. మరి తనకి ఆ సమయంలో మరి విత్తడానికి మరి డబ్బు లేనప్పటికీ విశ్వాసంతో తన మరి ఒక 2 చెక్స్ ని తీసుకొని మరి దానికి విశ్వాసంతో మరి దాని మీద అమౌంట్ రాసి సంతకం చేసి మరి సిద్ధంగా ఉంచారు దేవుని యొక్క సన్నిధిలో మరి దాన్ని విడుదల చేయడానికి మరి విత్తడానికి కూడాను. అయితే తనకి అద్భుతమైనటువంటి రీతిలో మరి ఆ విధంగా ప్రార్థించినటువంటి తర్వాత తనకి 65,000 రూపాయల వరకు బిజినెస్ ఇవ్వగలిగినటువంటి ఒక ద్వారం తెరవబడి దేవుడు ఆ కుమారుని దీవించడం జరిగింది. ఇది కేవలం దేవుని కార్యంగా మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. అది మాత్రమే కాకుండా 7 సంవత్సరాలుగా తను మరి బాధపడుతున్నటువంటి సమస్య నుంచి కూడా దేవుడు సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచారు. తను థైరాయిడ్ అయినటువంటి సమస్యతో బాధపడుతున్నారు. ప్రతిరోజు కూడా ఒక టాబ్లెట్ తీసుకుంటేనే కానీ మరి ఆ యొక్క స్థితి నుంచి తను విడుదల పొందుకోలేరని డాక్టర్స్ చెప్పారు. కానీ పాస్టర్ మర్లిన్ మరి ఒకసారి ఆ యొక్క మాటను విడుదల చేసినప్పుడు మరి ఆ సహోదరుడు స్వీకరించారు. ఆ రోజు నుంచి తను ఏ విధమైన మెడికేషన్ తీసుకోకుండా వెళ్ళి పరీక్ష చేయించుకున్నప్పుడు తన థైరాయిడ్ లెవెల్స్ చాలా నార్మల్ గా ఉన్నాయని రిపోర్ట్స్ రావడం జరిగింది. కేవలం యేసుక్రీస్తు నామానికే సమస్తమైన మహిమ కలుగును గాక. See, the Bible says బైబిల్ బోధిస్తుంది the word was preached unto them, వాక్యము వారికి but it బోధించబడింది, did not profit them, వారికి లాభకరంగా లేదు. because the word preached was not mixed with faith. ఆ వాక్యానికి వారి విశ్వాసం కలపలేదు కనుక Hearing in itself is not enough. కేవలం వినటమే సరిపోదు. మనకి Hearing is the first step. వినటము మొదటి భాగము. Now you got to act on what you hear. ఇప్పుడు విన్న దానిపైన క్రియ You చేయాలి. receive understanding. నువ్వు జ్ఞానమును పొందుకోవాలి. Understanding is what enables you to act. ఈ జ్ఞానము నీకు క్రియ చేసేలా చేస్తుంది That's నిన్ను. the process called mixing your faith with the word. దానిని వాక్యముతో విశ్వాసం కలపడం అంట. Only when you mix your faith with the word you hear, విన్న వాక్యానికి నీ విశ్వాసాన్ని నువ్వు కలిపినప్పుడు it మాత్రమే becomes productive in your life. అది ఉత్పాదన చేసేదిగా ఉంటుంది నీకు. If you understood what I said, say amen. ఆమేన్. So remember, గుర్తుంచుకోండి, to overcome fear, భయమును జయించడానికి faith is the only thing that can replace it. దాని స్థానంలో వచ్చేది ఏకైక మార్గం So we విశ్వాసమే. need the faith from the word of God. వాక్యం నుండి విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. In Numbers 13, సంఖ్యాకాండ 13వ అధ్యాయంలో we see that 12 spies were sent out to spy out the land. 12 వేగుల వారు ఆ దేశాన్ని వేగు చూడడానికి పంపించబడ్డారు. All the people and the leadership heard the word of the Lord ఆ ప్రజలందరూ కూడా దేవుని వాక్యమును విన్నవారుగా and knew ఉన్నారు. the promise that God had given them, that God had given them the land that flows with milk and honey. పాలు తేనెలు ప్రవహించు దేశమును దేవుడు వారికి ఇచ్చారు అనే వాగ్దానాన్ని అందరూ విన్నారు. But not everybody understood it. కానీ అందరూ గ్రహించలేదు Not దాన్ని. everybody mixed it with faith. అందరూ విశ్వాసమును కలపలేదు దానికి. So the people that did not understand గ్రహించని ప్రజలు ఎవరైతే ఉన్నారో said something, వారు ఒక మాట చెప్పారు. because out of the abundance of the heart the mouth speaketh. ఎందుకంటే హృదయం నిండిన కొలది నోరు మాట్లాడును. How do I know you understood something? నువ్వు అర్థం చేసుకున్నావని ఎలా తెలుస్తుంది? Your speech, what you say, will let me know whether I understood it or not. నువ్వు చెప్పే మాటలే నువ్వు గ్రహించావా He లేదా said, అని చెప్తుంది I am మనకి. healed by his stripes, ఆయన దెబ్బల ద్వారా స్వస్థపరచబడ్డాను, but I can't get out of bed. కానీ బెడ్ లోంచి You బయటికి did రాలేను. not understand. అంటే నువ్వు గ్రహించలేవు అని అర్థము. I know God healed me, దేవుడు స్వస్థపరచడం తెలుసండి, but how can I get rid of this pain? కానీ ఎలా నొప్పి నుంచి బయటికి రాగలను? You did not understand the word. నువ్వు వాక్యమును గ్రహించలేదు. Do you understand what I'm saying right now? అర్థమైందని నేను చెప్తున్న మాటలు మీకు. Not everybody that just said amen understood what I just said. ఇప్పుడు ఆమె చెప్పిన వారందరూ కూడా నేను చెప్పిన మాటని అర్థం చేసుకోలేదు ఇంకా.
Amen. Amen. So you got to have your ears pricked open to hear what the Spirit of the Lord has to say. దేవుని ఆత్మ చెప్తున్న మాటలు వినడానికి మనం చెవులు That's తెరుచుకొని why I ఉండాలి. always encourage you, listen to the voice behind the word. అందుకే మీకు చెప్తాను, దేవుని వాక్యం వెనకాల ఉన్న ఆ స్వరం వినడానికి It's సిద్ధపడి not ఉండండి. enough to have an explanation in your mind. నీ మనసులో దానికి వివరణ The word అక్కర్లేదు. has to become alive. ఆ వాక్యం నీలో సజీవంగా ఉండాలి. In a few days we're going to celebrate Christmas. కొద్ది రోజుల్లో మనం క్రిస్మస్ And సెలబ్రేట్ what does చేసుకుంటాం. that mean? దాని అర్థం ఏంటి? The word put on flesh. వాక్యము శరీరధారి ఆయను. Amen. Amen. The word, if it remains only as a thought ఆ వాక్యం in your mind, మనసులో తలంపుగా ఉండిపోతే it cannot produce. నీకు ఫలము But the ఇవ్వదు. day the word puts on flesh, ఆ వాక్యము శరీరమును దాల్చినప్పుడు that's when you benefit. అప్పుడు నువ్వు ఫలిస్తావు. Somebody say amen. ఆమేన్. You understand? So the guys that did not understand, ఈ అర్థం చేసుకోలేని ప్రజలు did not receive and mix it with faith. వారు విశ్వాసంతో దాన్ని I పొందుకోలేదు. want you to hear their language. వారి ఒక భాషను వినండి, వారి భాషలో. They said, we have seen giants in the land that eat the inhabitants thereof. ఆ దేశంలో ఉన్న నివాసులను భక్షించు యోధులను మేము చూసాము. We be not able to go up against them. వారి మీదకి పోవటానికి మనకు శక్తి We are చాలదు. grasshoppers in their sight. వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం. What did they understand? వారు ఏమర్థం చేసుకున్నారు? God said, I've given you those people. ఆ ప్రజలను మీకు ఇచ్చాను అన్నారు దేవుడు. Read Deuteronomy chapter 7, Deuteronomy chapter 9. God said, you will take over the giants. ద్వితీయోపదేశకాండము 6-7 చదవండి. ఆ Today you యోధులను will జయిస్తారు. cross Jordan and you will possess that land. ఈ రోజు యోర్దాను నదిని దాటారు, స్వాధీనపరచుకుంటారు You అన్నారు will దేవుడు. overtake and you will completely annihilate the people of repute. ఆ స్వాధీనపరచుకొని ఆ దేశంలో ఉన్న ప్రజలను నిర్మూలన చేసేదరు అన్నాడు. They heard it but they never understood it. వారు విన్నారు కానీ They గ్రహించలేకపోయారు. saw it but they never perceived it. వారు చూశారు కానీ అర్థం Many చేసుకోలేకపోయారు. of you in the body of Christ మీలో చాలా మంది క్రీస్తు are సంఘములో suffering ఇబ్బంది పడుతున్నారు. not because you did not hear, నువ్వు వినలేదు కాబట్టి but కాదు, you never understood నువ్వు what you అర్థం heard. చేసుకోలేదు కాబట్టి. You never perceived what was being shown. ఇక్కడ చూపించబడిందని గ్రహించలేదు నీవు. So now they're voicing what their mind perceived. వారి మనస్సు చూసేదానికి వారు స్వరమునిస్తున్నారు. As a result of that, దాని ఫలితముగా in Numbers chapter 14, సంఖ్య 14వ అధ్యాయంలో let me read to you something. ఒక మాట చదువుతాను The మీకు. people in the congregation lifted up their voices and they cried and wept all night. ఆ జన సమూహమంతా స్వరమెత్తి రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చిరి. And they said, they murmured against God's appointed leaders of Moses and Aaron. ఆ దేవుడు నియమించినటువంటి నాయకులు మోషే అహరోనులకు వ్యతిరేకంగా సనుక్కున్నారు. They said, we should have died in the wilderness. అరణ్యంలో మేము చనిపోతామన్నారు. Why did the Lord bring us into this land? దేవుడు ఎందుకు ఈ దేశానికి మమ్మల్ని తీసుకొని To వచ్చాడు? kill us and our wives and children by the sword? మమ్మును మా పిల్లల్ని భార్యల్ని ఇక్కడ చంపడానికి ఆ Was it ఖడ్గముతో not better for us to go back and live in Egypt? తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు So కాదా? they said, let's appoint a new leader and let's go back. మనము ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తుకు వెళ్ళుదాము అన్నారు. Watch this. అర్థం చేసుకోండి. The Bible tells us God anointed a leader. దేవుడు నాయకుడిని అభిషేకిస్తాడని And బైబిల్ God's బోధిస్తుంది. anointed leader said, let's go. ఈ అభిషేక్తుడు నాయకుడు చెప్తున్నాడు వెళ్ళుదాం ఇప్పుడే But అని. people said, కానీ ప్రజలు అన్నారు let us have a democratic setup. మనము ప్రజాస్వామ్యం సిద్ధాంతం We will కలుగుదాం. raise a leader మనం ఒక నాయకుడిని and we ఎన్నుకుందాం. will do what we think is right. మాకు ఏది అనుకూలమో దాన్ని చేద్దాం. That's why in the church democracy does not work. అందుకోసమే సంఘములో ప్రజాస్వామ్యము పనిచేయదు. Come on, say amen. ఆమేన్. Church is theocratic and not democratic. ఈ సంఘము రాచరికమైనది, ఇది People ప్రజాస్వామ్యం కాదు. don't appoint leaders. People don't appoint leaders. ప్రజలు నాయకులను నియమించరు. God calls leaders. దేవుడు నాయకుల్ని పిలుస్తాడు. Come on, say amen. ఆమేన్. God called Moses. దేవుడు మోషేను పిలిచాడు. And when God says this, దేవుడు ఈ మాట చెప్పినప్పుడు most people don't like it. చాలా మందికి నచ్చదు అది. So they want to have their own leader that they can compel and tell him to do what they like to do. వారికి సొంత నాయకుడు కావాలనుకుంటారు, వారికి నచ్చింది నాయకుడు చేయాలనుకోవడానికి ఇష్టపడతారు. So let me remind you, మీకు జ్ఞాపకం I చేస్తాను, am not here trying to say something that will make you happy. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసము ఆ I've మాటలు been చెప్పడానికి లేదు ఇక్కడ. called to say what he says. దేవుడు చెప్తున్న మాట చెప్పడానికి Whether ఉన్నాను you ఇక్కడ. like it or not,
is immaterial. మీకు అది నచ్చినా నచ్చకపోయిన విషయం Because I కానే am కాదు. on an assignment. నాకు ఒక కార్యం I need అప్పగించబడింది. to take you to your destiny. నేను మిమ్మల్ని మీ So గమ్యానికి many తీసుకెళ్ళాలి. times what I preach నేను ప్రసంగించే చాలా may సార్లు hurt you, మీకు may ఇబ్బందికరంగా not be in line with your thinking, నీ ఆలోచన పరంగా may not లేకపోవచ్చు, be like to your taste. నీకు రుచికరంగా లేకపోవచ్చు. But అది I was not called to make you just glad. మిమ్మల్ని సంతోషపెట్టడానికి లేను ఇక్కడ I నేను. was called to take you on a journey to your destiny. నిన్ను నీ గమ్యంలో నడిపించడానికి నేను సిద్ధంగా Say ఉన్నాను. amen, somebody. Amen. 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 Glory to God. They said, let's appoint a leader and go back. ఒక నాయకుడిని అనుకొని తిరిగి వెళ్ళిపోదామన్నారు. What caused them to talk in this manner? ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏమిటి? Fear is what was conducting their speech. ఈ భయము అనేది వారి యొక్క భాషను ఆటంకపరుస్తుంది. What is this fear in this context? ఈ విధానంలో భయం అంటే ఏంటి మరి? If you want to write this down, రాసుకోండి కావాలంటే it will మాటని. be good for you to write. Fear is an emotional and a psychological response to an imaginary condition which the mind perceives as real. ఏది నిజమని నీ మనసు ఊగిస్తూ అనుకుంటూ ఉందో అది నిజము అని గ్రహించడానికి నీ భయము పనిచేసే విధానం అయ్యున్నది. I'll repeat that again. మళ్ళీ చెప్తున్నాను. Fear is an emotional and a psychological response ఈ భయము అనేది మానసిక పరమైనటువంటి ప్రతిస్పందన అయ్యున్నది to an imaginary condition
Thank you.